ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భారతదేశం నా మాతృభూమి, మన తెలుగులో మొదటగా వ్రాయబడిన ఈ జాతీయ ప్రతిజ్ఞ గురించి, దీనిలోని మూలభావాల గురించి తెలుసుకుందాం. భారతదేశం నా మాతృభూమి అన్న మాట వినగానే మనకు పైడిమర్రి సుబ్బారావు గారు గుర్తుకు వస్తారు. ఈయన రచించిన ప్రతిజ్ఞా పాఠమే భారతదేశం నా మాతృభూమి. ఈయన ఈ ప్రతిజ్ఞను 1962లో తెలుగులో కూర్చారు. దీనిని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ స్వీకరించింది. 1963లో విశాఖపట్నంలోని పాఠశాలల్లో దీనిని మొదటిసారిగా చదివారు విద్యార్థులు. తరువాత ఈ ప్రతిజ్ఞ యొక్క విశిష్టతను గుర్తించి దీనిని 7 భాషల్లో అనువదించి జాతీయ ప్రతిజ్ఞగా 1965 జనవరి 26 నుండి ఆమోదించడం జరిగింది. అప్పటి నుండి దేశవ్యాప్తంగా పాఠశాలల్లో తొలుతగా ఈ ప్రతిజ్ఞను పిల్లలు తప్పక అభ్యసిస్తున్నారు. ఇందులోని 9 వాక్యాలు నవవిధ దేశభక్తి మార్గాలు, ఉత్తమ పౌరుడిగా ఎదగడానికి ఉపయోగపడే సంస్కరణాత్మక ప్రతిపాదనలు. ఈ ప్రతిజ్ఞలోని మూల భావాలను అర్థం చేసుకున్నప్పుడే మనం ఉత్తమ పౌరులుగా ఎదగగలుగుతాం. భారతదేశం నా మాతృభూమి. మొదటి వాక్యం. ఎన్నో భారతీయ గ్రంథాలు, గాంధీజీ, ఠాగూర్ వంటి ప్రముఖులు మాతృభూమి ప్రాశస్త్యాన్ని వివరించారు. మాతృమూర్తికి ప్రత్యామ్నాయం లేనట్లే మాతృభూమికి ఉండదు. మాతృదేవోభవ అంటూ తల్లిని పూజించడం మన సంస్కృతి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే పైడిమర్రి జన్మభూమికి మాతృభూమి అనే ప్రయోగం చేశారు. భారతీయులంతా నా సహోదరులు. సహ ఉదరులు అంటే ఒకే తల్లి గర్భం నుంచి పుట్టిన వారని అర్థం. ఎంతో పరిశోధన చేసిన తరువాతనే పైడిమర్రి ఈ పదాన్ని వాడారు. ఏ భరతభూమిని మాతృభూమిగా భావించామో ఆ భరతమాత పిల్లలందరూ మనకు సహోదరులే. దేశ దేశాల్లో ఎక్కడైనా జీవిత భాగస్వామి, బంధువులు లభిస్తారు, కానీ ప్రియసఖుడైన సహోదరుడు లభించడని. అందుకే భారతీయుల మధ్య సహోదర బంధాన్ని ముడివేసి జీవితాంతం కలిసికట్టుగా ఉండాలని చెప్పారు పైడిమర్రి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమ అనేది ఒక అత్యున్నతమైన నిస్వార్థ భావన. ప్రేమ భావన ముందుగా ప్రసరించేది, ప్రవహించేది రక్త సంబంధాల్లోనే. అయితే భారతీయులమైన మనమంతా సహోదరులమని చెప్పి ఒకే తల్లి బిడ్డల మధ్య బాల్యంలో ఉద్భవించే నిష్కపటమైన ప్రేమనే దేశం పైన చూపాలని పైడిమర్రి ఉద్బోధించారు. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. మన దేశానికి అతి గొప్ప, అమూల్యమైన భౌతిక, సాంస్కృతిక, చారిత్రక సహజ వనరుల సంపద ఉంది. అది మన దేశ గుర్తింపునకు, నాగరికతకు, సంస్కృతి సాంప్రదాయాలకు, అద్వితీయ విజ్ఞానానికి ప్రతీక. దాన్ని మనం గర్వకారణంగా భావించాలి. దీనికి అర్హుడు కావడానికి సర్వదా కృషి చేస్తాను. దేశభక్తి విషయంలో పైడిమర్రికి ఉన్న నిజాయితీ, నిబద్ధతకు ఇది కొలమానం. ఈ దేశ వారసత్వ సంపదకు అర్హత పొందడానికి ప్రతి భారతీయుడు కృషి చేయాలి. అమూల్య సంపదలు సంక్రమించాలంటే తగిన అర్హతలు ఉండాలి కదా. దేశం పట్ల నిబద్ధత, మానవత్వం, నిస్వార్థం లాంటి గుణాలు ఈ కోవకే వస్తాయి. వాటిని సంపాదించుకున్నప్పుడే భారతీయతకు వారసులమని సగర్వంగా చెప్పుకోగలం. నా తల్లిదండ్రులని, ఉపాధ్యాయులని, పెద్దలందరినీ గౌరవిస్తాను. పైడిమర్రి ప్రతిజ్ఞను 2 భాగాలుగా చేసి మొదటి 5 వాక్యాలలో భారతీయులందరూ ఏ విధంగా ఒకే కుటుంబానికి చెందినవారో వివరించారు. చివరి 4 వాక్యాలను ప్రతి కుటుంబ సభ్యుడు ఇతర సభ్యుల పట్ల ఎలా ప్రవర్తించాలి, అందుకోసం ఏం చెయ్యాలి వంటి వ్యక్తిగత బాధ్యతలను వివరించారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న సూక్తులు ఆధారంగా ఈ నలుగురిని దైవ సమానంగా భావించాలని చెప్పడం మన విద్యా సంస్కారాలకు నిదర్శనం. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. మర్యాద అనేది మన జీవనయానంలో ఒక భాగం. దీనికి మూలం సత్యం, ధర్మం, నీతి, సత్య ప్రవర్తన,
ఆదర్శవంతమైన జీవితం, నిగర్వం, శాంతి, కాముకుత వంటి ఎన్నో శ్రేష్ఠ గుణాలు కలిసి ఉంటాయి. మర్యాద సకల శ్రేష్ఠ గుణాల సమ్మేళనం. అందుకే పైడిమర్రి ప్రతి వ్యక్తి సకల సద్గుణాలతో సంపూర్ణ వ్యక్తిగా ఎదగాలని ఆశించారు. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతితో ఉంటాను. ఎప్పుడైతే కుటుంబ సభ్యులతో అనుబంధం పెంచుకుంటారో సహజంగానే వారి కష్టనష్టాల్లో, సుఖ సంతోషాల్లో తోడుగా ఉంటారు. త్యాగం, సేవ రెండూ కలిసి వస్తాయి. త్యాగనిరతి కలిగినవాడే ఇతరులను సేవించగలడు. సేవా తత్పరుడే ఇతరుల కోసం త్యాగం చేయగలడు. దేశభక్తి గలవారికి ఈ సేవానరితి ఒక స్తంభమని చెప్పవచ్చు. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం. ఇతరుల శ్రేయస్సు, అభివృద్ధి మనకు ఆనందాన్ని ఇవ్వడం అతి గొప్ప లక్షణం. ప్రతిజ్ఞలోని ముగింపు వాక్యం ఇంత గొప్పగా ఉండడానికి ఇతరుల పట్ల శ్రేయోభిలాషిగా ఉండడం తోడ్పడుతుంది. వారి అభివృద్ధిని మనం కాంక్షిస్తే దానిలో ఆనందాన్ని పొందగలుగుతాం. ఈ ప్రతిజ్ఞ సమసమాజ స్థాపనకు, సమాజ సమతుల్య స్థితికి ఉపకరిస్తుంది. దేశమంతా ఒకే కుటుంబం అనే భావన జాతీయ సమగ్రతకు, సమైక్యతకు, సోదర భావాన్ని పెంచడానికి దోహదపడుతుంది. నేటి ఆధునిక కాలంలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఇది నా సమస్య కాదు, నాకెందుకులే అని వదిలివేయకుండా సహోదర భావం చిన్ననాటి నుండే అలవడాలంటే ఇతరులను పట్టించుకోవడం, వారిని గౌరవించడం, అవసరమైన సహాయం, తోడ్పాటు అందించడం పిల్లల్లో అలవడాలంటే ఇటువంటి ప్రతిజ్ఞ వారికి అర్థమయ్యేలా వివరించడం, వారిలో ఇటువంటి స్ఫూర్తి రగిలించడం ఎంతైనా ముఖ్యం. జనవరి 26, 1965 సంవత్సరం నుండి జాతీయ ప్రతిజ్ఞగా గుర్తింపబడి భారతదేశం నా మాతృభూమి అనే పదంతోనే దేశభక్తిని, సహోదర భావాలను రేకెత్తించిన పైడిమర్రి సుబ్బారావు గారి ఈ ప్రతిజ్ఞను అందరూ అర్థం చేసుకోవాలి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.